నర్సు కాదు, నిలువెలా కామంతో రగిలిన కామపిశాచి. 300 మందితో కాంటాక్ట్, 150 మందితో సెక్స్. బెడ్రూమ్ లో దొరికిన 500 క్వాలిటీ కండమ్స్. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా ప్రశాంతమైన వాతావరణానికి, దట్టమైన తోటలకు పేరుగాంచింది. కానీ ఆ రాత్రి ఓ చిన్న ఇల్లు రక్తసిక్తంగా మారింది. ఆ ఇంట్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సెల్వి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న సెల్వి మృతదేహం, ఆమె గొంతు నులిమి పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కానీ అక్కడ పోలీసులకు నివ్వెరపోయే దృశ్యాలు ఎదురయ్యాయి. హత్య వెనుక ఉన్న కోణాలను వెలికి తీసేందుకు పోలీసులు ఇల్లంతా జల్లెడ పట్టారు. సెల్వి బెడ్రూమ్ లో తనిఖీలు చేస్తుండగా ఒక కబోర్డ్ నుంచి పెద్ద సంఖ్యలో కండోమ్ ప్యాకెట్ లభించాయి. లెక్కిస్తే దాదాపు 500 క్వాలిటీ కండోమ్స్ ఉన్నాయి. ఒక నర్సింట్లో అంత పెద్ద సంఖ్యలో అవి కనిపించడంతో పోలీసులకు అనుమానం బలపడింది. వెంటనే ఆమె స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని సిడిఆర్ వాట్సాప్ చాట్లను విశ్లేషించారు. అందులో ఉన్న ఆధారాలు అధికారులను మరింత షాక్ కు గురిచేశాయి. ఆమె ఫోన్లో 100 కొద్ది ఫోన్ నెంబర్లు సేవ్ అయి ఉన్నాయి. వాటిలో 300 వరకు పురుషులతో నిత్యం కాంటాక్ట్ లో ఉంది. అంతేకాదు, కాంటాక్ట్ లోని దాదాపు 150 మంది మగాళ్లతో ఆమె క్రమం తప్పకుండా టచ్ లో ఉంటూ వివాహేతర సంబంధాలు నడిపినట్లు విచారణలో తేలింది. వారితో మాట్లాడిన రికార్డింగ్లు, మెసేజ్లు, ప్లాన్లు పోలీసులకు లభించాయి. హత్య వెనుక రహస్యం ఏమిటి? ఒకే సమయంలో ఇన్ని వందల మందితో సంబంధాలు నడపడం వెనుక కేవలం శారీరక వ్యామోహమే ఉందా, లేక ఏమైనా బ్లాక్ మెయిలింగ్ లేదా ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయా అని కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 150 మంది ప్రియులలో ఎవరో ఒకరు అసూయతోనో లేదా సెల్వి తమను బ్లాక్ మెయిల్ చేస్తుందనే కోపంతోనో లేక డబ్బుల గడువు వల్లనో ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ 150 మంది జాబితాను సిద్ధం చేసి వారి కాల్ డేటా, హత్య జరిగిన సమయంలో వారి లొకేషన్ ఆధారంగా అనుమానితులను విచారించడం ప్రారంభించారు. నర్స్ ముసుగులో సాగిన ఈ రహస్య సెక్స్ వెలుగులోకి రావడంతో తేని జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.